ఇవాళ విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఈ విజయయాత్రలో ఉన్న భాష్య విద్యార్థుల్ని ఆ సంస్థ చైర్మన్ రామకృష్ణ అభినందిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బీఎస్సీ బోర్డు జేఈఈ మెయిన్ 2017 ఫలితాలను ప్రకటించడం జరిగింది. ఈరోజు దీంట్లో భాష్య విద్యా సంస్థల నుంచి మరి ఫలితాలని తెలియజేస్తున్నాం. జయంత్ హర్ష మరి 335 మార్క్స్తో, అంటే ఆంధ్రప్రదేశ్లో టాప్ మార్క్ అది 335 మార్క్తో ఆల్ ఇండియా 18th ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో సాధించడం జరిగింది. మరి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 18th ర్యాంక్ అంటే అది ఎంత గొప్ప అచీవ్మెంట్ అనేది మరి మన విద్యార్థుల్ని చూసి తెలుస్తుంది. అదే కాకుండా జయంత్ హర్ష సాధించిన ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 18th ర్యాంకే కాకుండా ఇంకా ఆల్ కేటగిరీస్ తీసుకుంటే అన్ని కేటగిరీస్లో మనం తీసుకుంటే ఎన్ నిరంజన్ నాయక్ ఆల్ ఇండియా 2nd ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లాగే ఎన్ అనిల్ కుమార్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్, బి రాజేష్ ఆల్ ఇండియా 11th ర్యాంక్, పి నిఖిల్ అరవింద్ సాయి ఆల్ ఇండియా 16th ర్యాంక్, ఎస్ నితిన్ ప్రకాష్ ఆల్ ఇండియా 18th ర్యాంక్, పి జితిన్ సాయి ఆల్ ఇండియా 23rd ర్యాంక్, పి వెంకట శివ సాయిరామ్ ఆల్ ఇండియా 24th ర్యాంక్, సి జ్ఞాన్చంద్ ఆల్ ఇండియా 34th ర్యాంక్. ఇలా 50 ర్యాంక్స్ లోపు ఆల్ ఇండియా ర్యాంక్స్ అన్ని కేటగిరీస్లో సాధించిన వాళ్ళు ఒక భాష్య విద్యా సంస్థల నుంచి 9 మంది ఉన్నారు. ఇది నవ్యాంధ్రలో మరి గుంటూరు కేంద్రంగా మేము సాధించిన రికార్డుగా భావిస్తున్నాం. దీంట్లో ఇది కాకుండా డి హర్ష అనే అబ్బాయి 88th ర్యాంక్ ఆల్ ఇండియా 88th ర్యాంక్ సాధించడం జరిగింది. అంటే 100 లోపు 10 ర్యాంక్స్ సాధించడం జరిగింది. మరి ఈ స్టూడెంట్స్ అందరూ మన భాష్య విద్యా సంస్థలు 6th క్లాస్ నుండి ఒక ప్రణాళికాబద్ధంగా టీచర్స్ ఒక చక్కటి ప్లానింగ్ చేసుకొని, అంటే వీళ్ళ అచీవ్మెంట్ గోల్ కూడా ఐఐటి సాధించాలి అనే లక్ష్యంతో వీళ్ళు కష్టపడటం జరిగింది. అట్లా మరి 6th నుంచి ఇప్పటి వరకు 7 సంవత్సరాల కృషి ఫలితం ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ అని మేము తెలియజేస్తున్నాం. అట్లాగే గత సంవత్సరం జేఈ అడ్వాన్స్లో రాహుల్ అనే అబ్బాయి మరి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 15th ర్యాంక్ సాధించడం జరిగింది. దాని కొనసాగింపుగా ఇప్పుడు జేఈ మెయిన్స్లో ఈ ఫలితాలు సాధించడం జరిగింది. ఈ ఇయర్ ఈ జేఈ మెయిన్స్కి అపీర్ అయింది భాష్య విద్యా సంస్థల నుంచి 656 మంది. దీంట్లో 467 మంది అడ్వాన్స్ రాయడానికి అర్హత సాధించారు. అంటే దీంట్లో కట్ ఆఫ్ మార్క్ తీసుకుంటే సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ 656 మందిలో 467 మంది సాధించడం జరిగింది. అంటే దీని పర్సెంటేజ్ 71.2%. అంటే 71.2% సెలెక్ట్ అవ్వడం అనేది దాదాపుగా ఏ విద్యా సంస్థకి సాధ్యం కానిది, అది ఒక భాష్యంకి మాత్రమే సాధ్యం అవుతూ ఉంది. ఈ ఎగ్జామ్స్ మన April 2nd జరిగినాయి. తర్వాత రేపు May 21కి మళ్ళీ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయిపోతున్నారు ఈ స్టూడెంట్స్. మరి గత సంవత్సరాల లాగానే ఇంతకుముందు కూడా ఆల్ ఇండియా 27th ర్యాంక్ సాయికలు సాధించడం జరిగింది. మరి రాహుల్ ఆల్ ఇండియా 15th ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో సాధించడం జరిగింది. వీటి కొనసాగింపుగా ఈ 10 మంది కూడా, ఈ 10 మంది కాకుండా ఈ సెలెక్ట్ అయిన 467 మంది కూడా మంచి సీట్స్ సాధిస్తారని మేము భావిస్తున్నాం. మరి దీనికి తగ్గ మన లెక్చరర్స్ ఎవరైతే టీచ్ చేస్తారో ఈ స్టూడెంట్స్కి వాళ్లే కౌన్సిలింగ్ కానీ, డౌట్ చెప్పడం కానీ, క్లారిఫికేషన్ చక్కగా హోమ్లీ అట్మాస్ఫియర్లో ఎటువంటి స్ట్రెస్ లేకుండా వీళ్ళందరూ కష్టపడటం జరిగింది. వీరు ఈ ఫలితాలు మరి సాధించినందుకు ఈ స్టూడెంట్స్ అందరికి కూడా మరి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి మాకు ఇట్లా కోఆపరేట్ చేస్తున్న పేరెంట్స్ కానివ్వండి, మరి అహర్నిశలు మా ఇంటి ఈ ప్రిన్సిపల్ మధు, మరి చుట్టూ ఉన్న మన స్టాఫ్ అందరూ చక్కగా సమిష్టి కృషితో చక్కగా ప్రణాళికబద్ధంగా కష్టపడి ఈ ఫలితాలు సాధించారని తెలియజేస్తున్నాం. దీనికి కారణమైన అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ముందుగా మరి ఈ ర్యాంక్స్ సాధించిన వాళ్ళ ఆనందంలో ఉన్న రుచి మనం ఆస్వాదిద్దాం. నా పేరు గోరంట్ల జయంత్ హర్ష. నేను 6th క్లాస్లో భాషణ స్కూల్లో చేరాను. జేఈ మెయిన్ 2017లో నాకు 335 మార్క్స్ వచ్చాయి. ఆల్ ఇండియా 1st ర్యాంక్, ఆల్ ఇండియా 18th ర్యాంక్, స్టేట్ 1st ర్యాంక్. ఇక్కడ నేను దీనికి చాలా సంతోషిస్తున్నాను. ఈ సంతోషానికి ముఖ్య కారకులైన భాషా రామకృష్ణ సార్కి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 6th నుంచి 10th దాకా నేను భాషా ఐఐటి ఫౌండేషన్ అకాడమీలో చదివాను. అక్కడ సార్లు చాలా బాగా డౌట్స్ క్లారిఫై చేస్తూ ఎంతో కాన్సెప్ట్ని అందించేవాళ్ళు. ఆ ఫౌండేషన్ వల్ల ఇంటర్లో నేను పట్టు సంపాదించాను. ఇక్కడ ప్రతి వారం జేఈ మెయిన్ మార్క్స్ టెస్టులు పెట్టేవాళ్ళు.
తర్వాత కీ డిస్కషన్ చేసి డౌట్స్ క్లారిఫై చేసేవాళ్ళు. దాని తర్వాత కాన్సెప్ట్లో క్లారిటీని తెచ్చేవాళ్ళు. దీంతో మళ్ళీ మేము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బిల్డప్ చేసుకున్నాము. ప్రతిరోజు మ్యాక్సిమం 14 hours దాకా కష్టపడతాము. రోజు గ్రూప్ డిస్కషన్ చేసేవాళ్ళం అనమాట. ఇదే కాన్ఫిడెన్స్తో నేను ఫైనల్ ఎగ్జామ్ రాశాను.